ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా చాలా దినాల తర్వాత మరల మిమ్మల్ని ఈ విధంగా చూస్తూ మీకు ఈ వాగ్దానాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నాం. ప్రతిరోజు ఈ కార్యక్రమాల ద్వారా మీకు దేవుని యొక్క వాగ్దానాన్ని బోధిస్తూ పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున మిమ్మల్ని నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం యాకోబు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపను. ఇక్కడ వ్రాయబడింది, విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఒక రోగికి స్వస్థతను కలగచేస్తుంది. మీరు ఎంతమంది రోగముతో బాధపడుతున్నారు, వ్యాధులతో బాధపడుతున్నారు, అనేక మంది వైద్యుల దగ్గరికి తిరుగుతున్నారు, కానీ సమాధానం లేదు, జవాబు రావట్లేదు, ఆ రోగం నుంచి విడుదల పొందలేని స్థితిలో ఉన్నారు. ఆ రోగం మీ జీవితంలో సంతోషాన్ని అంతటినీ పాడు చేస్తుంది, ఆనందం అంతటినీ పాడు చేస్తుంది. అవును కదా? ఒక ఇంట్లో ఒక రోగి ఉన్నట్లయితే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఆ కుటుంబం అంతా కూడా విచారంతో ఉంటుంది. ఆరోగ్యంగా ఉండేటటువంటి ఆ వ్యక్తి రోగం బారిన పడి మంచం మీదని తన యొక్క జీవితం అంతా గడుపుతూ ఉంటే కుటుంబం ఏ విధంగా సంతోషించగలదు? కుటుంబం ఏ విధంగా ఆనందించగలదు? కుటుంబం అంతా కూడా దుఃఖం, వేదనలోనే ఉంటుంది. అయితే రోగం నుంచి విడిపించడానికి, స్వస్థతనివ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత ఉన్నది. ఆయన గాయాల్లో ఆరోగ్యం ఉన్నది. ఆయన గాయాల్లో విడుదల, స్వస్థత ఉన్నది. ఆ స్వస్థతను మనం ఏ విధంగా పొందుకోగలమంటే, రోగి ఏ విధంగా స్వస్థతను పొందుకోగలం, చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన. నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ రోగం నుంచి నీకు విడుదల కలుగుతుంది. నువ్వు విశ్వాసముతో నీ భర్త దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే నీ భర్త స్వస్థపరచబడతాడు. మీ ఇంట్లో మీ ఇంట్లో ఎవరైతే ఏ రోగముతో బాధపడుతున్నారో, ఏ వ్యాధులతో బాధపడుతున్నారో, అది జాండీస్ కావచ్చు, లివర్ ప్రాబ్లం కావచ్చు, గుండె సమస్య కావచ్చు, అది తల సమస్య కావచ్చు, ఏ విధమైన రోగముతో మీరు బాధపడుతున్నా వెళ్ళి విశ్వాసంతో, యేసు క్రీస్తు పొందిన దెబ్బల వలన స్వస్థత, అదే విశ్వాసం. యేసు నా స్వస్థత కొరకు దెబ్బలు తిన్నాడు, ఆయన నా కొరకై నా రోగాలను భరించాడు, నా వ్యాధులు భరించాడు, నాకు యేసులో స్వస్థత ఉన్నది, ఆయన గాయాల్లో స్వస్థత ఉన్నది అని యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసముతో వెళ్ళి ఎవరైతే రోగిగా మీ ఇంట్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. ఆ రోగము వారిని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నది, ఆ వ్యాధి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోబోతున్నది. యేసు నామంలో ఈరోజు ఈ వాగ్దానం ద్వారా రోగముల నుండి విడుదల, రాటలబాసే, రోగముల నుంచి విడుదల, వ్యాధుల నుంచి విడుదల, స్వస్థతను ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? యేసు క్రీస్తు ప్రభు మీకు స్తోత్రములు. ఎంతమంది జీవితాల్లో రోగం అనేది, వ్యాధి అనేది వారి జీవితంలో ప్రభా సంతోషాన్ని దొంగలిస్తుందో, ఆనందాన్ని పాడు చేస్తుందో, ప్రభా సంతోషం, ఆనందం లేకోకుండా చేస్తుందో, ఆ నొప్పిని బట్టి ఏడుస్తున్నారు, ఆ వ్యాధిని బట్టి ప్రభా మనశ్శాంతి లేకోకుండా కుమిలిపోతున్నారు. మీరు పొందిన దెబ్బలలో స్వస్థతను విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నారు ప్రభా. ఇప్పుడే విశ్వాసముతో కూడిన ప్రార్థన రోగిని స్వస్థపరచిన వాగ్దానం ప్రకారం నీ బిడ్డలకు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. వ్యాధుల నుంచి విడుదల, రోగము నుంచి విడుదల, యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నాను. స్వస్థపరచు దైవమా, ఆరోగ్యముతో నింపు దైవమా, సంపూర్ణంగా విడిపించు ప్రభా. స్వస్థత కలగచేసి, విడుదల కలగచేసి, ఆరోగ్యమును మీరు దయచేసి అద్భుతము జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది ప్రభా జాండీస్తో బాధపడుతున్నారో, కామెరలతో బాధపడుతున్నారో, ఆ వ్యాధి ఆ యొక్క లివర్ని వదిలిపెట్టి వెళ్ళిపోమని గద్దిస్తున్నాను. ప్రేగులలో సమస్య ఎవరికో, ప్రేగులలో ఉన్న సమస్య నుంచి విడుదల కలుగునుగాక. ఆ ప్రేగులకు స్వస్థత దయచేయి, విడుదల దయచే ప్రభా. యేసయ్య నామం పెట్ట ప్రార్థిస్తున్నాను. పీసిఓడి, గర్భసంచి సమస్యల నుంచి విడుదల, గర్భం ఇప్పుడే ముట్టి తాకబడి స్వస్థత విడుదల యేసు నామములో కలుగునుగాక. స్వస్థపరిచి అద్భుతం చేసి బాగు చేయమని, ఇంకా ఎంతమంది గుండె సమస్యతో, ఊపిరితిత్తుల సమస్యలతో, టీబీతో ప్రభా, ఎలాంటి భయంకరమైన మరణకరమైన రోగములతో కొట్టిమిట్లాడుతూ ఇది ఇక తగ్గదేమో, ఇది ఇంకా పెరుగుతుందేమో అని బాధపడుతున్నారు, ఇప్పుడే వారి రోగము నుంచి వారికి విడుదల, వారి నొప్పి నుంచి ఉపశమనం, యేసు నామములో తలనొప్పి నుంచి విడుదల కలుగునుగాక. జరగాల్సినటువంటి సర్జరీలు జరగకుండా ఆగిపోవాలి యేసు నామములో. నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. స్వస్థత మీరు దయచేసి విడిపించి బాగు చేయమని, యేసు క్రీస్తు నామములో ఈ దినమంతా బిడ్డలకు క్షేమము, కృప, కాపుదల, భద్రతను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మీ ఉన్నటువంటి రోగగ్రస్తమైన స్థితి నుంచి విడిపించి మీకు స్వస్థతను కలగచేయబోతున్నాడు. ఈ రోజు అంతా ప్రభు సన్నిధి మీకు తోడుగా ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ముఖ్యమైన ప్రకటన, వచ్చే మంగళవారం అనగా రేపు కాకుండా ఎల్లుండి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్లోని సెయింట్ థామస్ తమిళ్ క్యాథడ్రల్ చర్చ్, ఎస్పీజీ చర్చ్, ఆల్ఫా హోటల్ ప్రక్కనే ఉంటుంది. అక్కడ జరిగేటటువంటి అభిషేక ఆరాధనలు తప్పక పాల్గొనండి. ప్రభువును దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.